ఇటీవల వరంగల్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నిరంజన్ అనే బాలుడిని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించిన తర్వాత కొద్ది రోజుల సమయంలోనే ఒక బాధాకరమైన వార్త వినాల్సి రావడం అయితే చాలా చాలా బాధాకరం. నిరంజన్ మరణించడం అయితే జరిగింది. నిరంజన్ మరణ వార్త నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాధాకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పి ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కృషి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు సరే ఆయనకి ఈ విషయం తెలియడంతో ఢిల్లీ ప్రోగ్రామ్ అయిపోగానే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చి ఆ నిరంజన్ చివరి కోరిక ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనే చివరి కోరిక ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఆ నిరంజన్ కోరికనైతే తీర్చడం జరిగింది. అదేవిధంగా ఆ నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. నిరంజన్ నాకు ఒక డాగ్ కావాలి అంటే 24 అవర్స్ గడవక ముందుకే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ చిన్నారికి ఏదైతే ఆ నిరంజన్కి ఆ డాగుని కూడా తీసుకెళ్లి ఇచ్చి ఆ నిరంజన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆనందంలో ఉన్న నిరంజన్ని అడిగినవి కూడా గిఫ్ట్లు ఇచ్చేసరికి ఆ నిరంజన్ ఆనందం అయితే అంతా ఇంత కాదు. నిజంగా చాలా 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 బాధాకరం నిరంజన్ చనిపోవడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల ఏ సినిమాలు చూసినాం అంటే ఈ సినిమాలు చూసినా అని చెప్పడం జరిగింది. అయితే ఓజీ 2 సినిమాను మరి ఇద్దరం కలిసి చూద్దాము, నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకున్న అభిమాని కోరిక జరిగింది. కానీ ఆ అభిమాని కోలుకుంటాడని చెప్పి అందరూ ఆశించారు. కానీ నిజంగా ఇలాంటి వార్త, బాధాకరమైన వార్త వినాల్సి రావడం చాలా చాలా బాధాకరం. అయితే ఈ సందర్భంగా నేను కొంతమందికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా తప్ప రైట్ నాకు తెలియదు, కానీ నేనైతే తెలియజేయాలనుకుంటున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ బాబును పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ తెలంగాణలో వాడేవాడో పిలిచిందట, ఈడోడు వేసుకొని వేయండి అని చెప్పి మాట్లాడారు కదా. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఈరోజు ఆ బాబు చనిపోయిండు, ఓకే, కానీ ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి నాకు పలానా వ్యక్తిని చూడాలని ఉంది అని చెప్పేసి కోరుకోవడం తప్ప, ఆ కోరుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం తప్ప, ఈరోజు ఆ బాబు చనిపోయింది కదా, మీరు మాట్లాడిన మాటలు మానవత్వ కోణంలో ఆలోచించండి. నిజంగా మీరు వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఆ బాబు మనసు ఆ రోజున ఎంత నొచ్చుకొని ఉంటుంది, ఆ తల్లిదండ్రుల మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. అయ్యో మా కారణంగా పవన్ కళ్యాణ్ గారిని తిడతారా, మా కారణంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలేంది, మా బాబు పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఆ అభిమాని కోరుకోవడం తప్ప అని చెప్పేసి ఆ నిరంజన్ తండ్రి నాతో చెప్పిన మాటలు ఇవి. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అట్లాంటి మాటలు ఎవరి విషయంలో మాట్లాడకండి మీరు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు పలానా వ్యక్తికి ఇప్పుడు సినిమాలు అంటే ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఆ సినిమాలు చూసే వ్యక్తులు ఆరోగ్యం బాగాలోకనే ఏదో అని నాకు పలానా వ్యక్తిని చూడాలి, ఎందుకంటే అభిమానించే వ్యక్తులను కలవాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ కోరుకున్నప్పుడు వాళ్ళు వస్తారా లేదా అనేది సెకండరీ. కానీ ఒకవేళ వచ్చిందనుకో, ఆ వచ్చిన వార్తని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన సినిమా నుంచే వచ్చింది కదా రాజకీయాలకి, ఆయన అభిమానించే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు కదా, అందులో కోరుకుంటే తప్పేముంటుంది. ఆ కోరుకున్నందుకు ఆ బాబు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రావడం, ఆ బాబు కళలో ఆనందాన్ని నింపడం, ఈరోజు ఆ బాబు చనిపోవడం నిజంగా ఎంత బాధాకరమైన వార్త. మీరు అట్లా మాట్లాడడం వల్ల ఎంతమంది మనసు నొప్పించుంటారు. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే వేరే రాజకీయ అంశాలు ఉంటాయి, వాటి మీద విమర్శ చేయండి. ఇట్లా చావు బతుకుల మధ్య ఉన్న చిన్నారి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని విమర్శ చేయడం వల్ల మీరు సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ వైరల్ అవుతాయి. ఆ సందర్భంగా ఆ బాబు కూడా చూస్తాడు, బాధపడతాడు కదా, నా కోసం వచ్చిన వ్యక్తిని ఇలా విమర్శిస్తారని బాధపడ్డా బాబు. వాటర్ కూడా తాగలేదు ఆ రోజున. అట్లాంటి దయచేసి చేయకండి, ఇక ఎవరి విషయంలో చేయకండి దయచేసి. ఎవరి మనసును నొప్పించకండి ఇలాంటి విషయాలు. మిగతా రాజకీయ విషయాల్లో యథావిధిగా మీరు విమర్శలు చేసుకోండి, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణలో కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ గారు నాటకం ఆడడానికి వస్తుండు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వస్తుండు, పవన్ కళ్యాణ్ గారి బాబు పేరు చెప్పొస్తున్నా. ఏం మనుషులు అబ్బా మీరు. బాధలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నట్టే కామెడీ అదేమన్నా. చావు బతుకుల మధ్య ఉందంటే అదేమన్నా పవన్ కళ్యాణ్ గారు సరదాగా వస్తుండా. ఆ రోజు బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి మీరు మేధావుల ముసుగులో ఏది మాట్లాడినా రైటే అని దయచేసి అనుకోకండి. ఎందుకంటే బతుకుల మధ్య ఉన్నటువంటి ఆ నిరంజన్ చూడడానికి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా వచ్చిండు, నిజాయితీగా వచ్చిండు, మానవత్వంతో వచ్చిండు. ఫీల్ అయితే మానవత్వంతో మనం కూడా స్పందించాలి. కానీ ఆ విషయాన్ని కూడా రాజకీయం చేసి ఆయన ఏం ఓట్ల సీట్ల కోసం రాలేదు. ఆయన వస్తే 100 మంది 1,00,000 మంది రోడ్ల మీదకి వస్తారన్న విషయం మీ అందరికి తెలిసిందే. కానీ ఒక సినిమా నటుడుగా ఆయనను అభిమానించే వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారు. దాన్ని కూడా మీరు రాజకీయానికి మునిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలని, లేదంటే ఆ రోజున చిన్నారి కోసం వస్తే మీరు మాట్లాడిన మాటలు ఆ కుటుంబాన్ని ఎంత బాధ పెట్టుంటాయి చెప్పండి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నా అంటే ఇలాంటి సందర్భంలో మాట్లాడొచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంకెప్పుడు ఎవరి విషయంలో, ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, ఏ రాజకీయ నాయకుని విషయంలో అయినా ఇంకెవరి విషయంలో ఆపదలో పరామర్శించడానికి ఎవరు వెళ్ళినా చేతనైతే
మనం కూడా ఆపద నుంచి అవతల వాళ్ళు గట్టెక్కాలని చూడాలి. ఆ ఆపదలో ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి, మన మాటలు కానీ, మన చేతలు కానీ, మన ప్రవర్తన కానీ. కానీ అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగా, ఇంకా వాళ్ళు బాధలో ఉన్న వ్యక్తులని ఆ కాస్త సంతోషం కూడా లేకుండా చేసే విధంగా దయచేసి ఉండొద్దని నేను నిజంగా చెప్పాలంటే మానవత్వంతో ఆలోచించాలని చెప్పి 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని వేడుకున్నా. అలాంటి సంఘటన జరిగినప్పుడు దయచేసి మానవత్వ కోణంలో చూడండి. మీకు ఏమున్నా తర్వాత మాట్లాడుకోండి, మీకు ఏదున్నా కూడా తర్వాత విమర్శలు చేయండి. ఇట్లాంటి దయచేసి చేయకండి. దయచేసి ఆలోచన చేయండి. మానవత్వంతో మనం అందరం స్పందించాలి. ఎవరికి ఏమైనా కూడా ఆపదలో ఉన్న వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వ్యక్తిగత దూషణ జోలికి అస్సలు వెళ్ళొద్దు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తాడు. కాబట్టి మేము కూడా అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు. ఆపదలో ఉన్న వాళ్ళకి అవసరమైతే సహాయం చేయాలని చూస్తాడు, అవసరమైతే అండగా నిలబడాలని చూస్తాడు, అవసరమైతే వారికి సానుభూతిని ప్రకటిస్తాడు, వారు బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ రోజున ఇట్లా తిట్టడం వల్ల ఈ పాపం ఆ బాబు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన పోరాటం చేసి ఈ రోజున చనిపోవడం జరిగింది. కానీ నిజంగా ఆ బాబు మరణానికి మన అందరం శాంతి కలగాలని కోరుకుందాము. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి దయచేసి ఇలాంటి విషయాల్లో ఇట్లాంటివి తీసుకురావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిరంజన్ చాలా నవ్వుతూ మాట్లాడిండు, పలకరిస్తూ మాట్లాడిండు, అందరు ఎవరు వెళ్ళినా మాట్లాడిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా చాలా ఎగ్జైట్గా మాట్లాడిండు. ఆ మాటలు చూసి ఎవరైనా సరే నిరంజన్ చనిపోతాడని ఎవరు అనుకోలేదు. చావు బతుకుల మధ్య ఉన్న నిరంజన్ ఆ మృత్యువుని జయించి అడుగేస్తాడు అనుకున్నారు. కానీ ఆయన చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా ఎంతమంది అందరు ట్రై చేశారు. జన సైనికులు కష్టపడ్డారు, అభిమానులు కష్టపడ్డారు, చాలా మంది చాలా రకాలుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ బాబు ఏదైతే ఉందో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నటువంటి బాబును బతికించడం కోసం అందరూ ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా రావడం అనేది కూడా ఆ బాబు కోరిక తీరింది. కానీ ఆ బాబు ఆ యొక్క బాధను జయించి బతుకుంటాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇలా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. కానీ ఆ నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా నా తరపున కూడా ఆ బాబు మరణానికి నిజంగా నివాళి ఘటిస్తున్న నిజంగా చాలా చాలా బాధాకరమైన వార్త. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.